హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఫుల్ మకానాతో ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను. నేను చేయడం ఫస్ట్ టైము, తినడం కూడా ఫస్ట్ టైమే. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇవి హెల్త్కి మంచిది కదా, సో మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఫుల్ మకానాని ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో ఉంచేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, అలాగే షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మీ డైలీ రొటీన్లో స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది. ఎముకల దృఢత్వానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మీరు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి తామర గింజల నుండి తయారు చేస్తారు ఈ ఫుల్ మకానా అనేది. ఇప్పుడు గ్రేవీ కోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, టమాటా ముక్కలు, కొంచెం వేరుశనగపప్పు, ఒక స్పూన్ నువ్వులు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. ఇది కొంచెం మగ్గితే సరిపోతుందండి గ్రేవీ కోసం. సో అందుకే కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకుంటున్నాను. ఇవి కొంచెం మెత్తగా అవ్వాలి. ఈలోపు ఫుల్ మకానా కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి చల్లారాక కొంచెం గట్టి పడతాయి, మనం తుంచగానే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూసినప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, క్రిస్పీగా అవ్వలేదు. సో వేపాక క్రిస్పీగా అవుతాయి. ఇంకా ఇక్కడ ఈ గ్రేవీకి మనం ప్రిపేర్ చేసాం కదా, ఇది కూడా టమాటాలు, ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇవి చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీకి వేసేసుకున్నాను. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కర్రీకి ఈ గ్రేవీనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా ఈ గ్రేవీలోనే కదా టేస్ట్ అంతా ఉండేది. సో అవి మంచిగా వేపుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అసలు స్మెల్ అయితే భలే ఉంది మిక్సీ మూత తీయగానే. ఇంకా బాండి పెట్టుకొని అదే బాండి వాడుతున్నాను. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం వేగాక అందులోకి మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసుకున్నాను. టమాటా పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు సిమ్లో ఉంచేసి వేపుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా ఫుల్ మకానా ఇందాక చెప్పాను కదా గట్టిగా ఉందని, ఇప్పుడు డ్రై రోస్ట్ చేశాక ఈ విధంగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా గ్రేవీ అయితే మంచిగా వేగింది. ఇందులోకి పసుపు, ఉప్పు వేసి ఇంకా రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నాను. కారం కొంచెం తక్కువే పడుతుంది, సో కారం కొంచెం తక్కువే వేసుకుంటాం మేమైతే. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గ్రేవీలో కలిసేటట్టు కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం అయినా కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. చపాతీలోకి అయితే ఇంకా అవసరం లేదు, అంత బాగుంది. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులోకి గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మిక్సీలో కొంచెం వాటర్ వేసి అలా తొలిపోసాను. ఇంకా గ్రేవీ ఉడికేటప్పుడు మనం ఇందులోకి ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫుల్ మకానా వేసేసాను. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. అసలు చూడడానికి మష్రూమ్స్ ఉన్నట్టున్నాయి కదా కానీ బాగుంది కర్రీ, నాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అసలుకి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ట్రై చేసి, ఓకేనా. ఇంకా గ్రేవీలో ఫుల్ మకానా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్ట్ కదా, తక్కువ టైంలో అయిపోతుంది. ఇంక లాస్ట్లో ధనియాల పొడి వేసేసాను. ఇంకొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే కూరలో బాగుంటుంది. లేదనుకుంటే మీరు చపాతీ తినేటప్పుడు అప్పుడైనా కూర మీద అట్లా నిమ్మరసం పిండుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాను. చూసారా, ఈ విధంగా వస్తే మాకు సరిపోయిద్ది. అందుకని ఇంక స్టవ్ ఆఫ్ చేశాను. చల్లారేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఫుల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆ రోజు చపాతీ చేశాను, చపాతీలోకని ఈ కర్రీ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. కర్రీ అయిపోయిందనమాట, మాకు ముగ్గురికి సరిపోయింది కర్రీ. ఇష్టంగా తిన్నాము, చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్